హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బ్రహ్మముడి సీరియల్ నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరగబోతోందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. ఆ కావ్య తాను తీసిన గొంతులో తానే పడేలాగా నేను చేస్తాను కదా అని అన్న యామిని అసలేం జరిగింది అని తెలుసుకోవడానికి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. కావ్య రాజ్ కి ఎలా తినాలో నేర్పిస్తూ ఉంటుంది. అప్పుడు రాజ్ కావ్య చెప్పినట్టుగా చేస్తూ ఉంటాడు. ఈలోగా రుద్రాని అప్పుడే మెట్లు దిగుతూ కిందకి వస్తూ ఉంటుంది. అలా కావ్య రాజ్ కి ఎలా తినాలో ట్రైనింగ్ ఇవ్వడం చూసి ఆశ్చర్యపోతుంది. ఇదేంటి, ఈ కావ్య రాజ్ కి ఎలా తినాలో నేర్పిస్తుంది అంటే నాకు తెలియకుండా ఈ కావ్య ఏదో చేయబోతోంది, వెంటనే అదేంటో కనుక్కోవాలి అని రాజ్ కావ్యలు ఇద్దరిని గమనిస్తూ ఉంటుంది. రాజ్ కావ్య చెప్పినట్టుగా తను తినడానికి తనకి ఇబ్బందిగా ఉన్నా కానీ తప్పక అలానే తింటూ ఉంటాడు. కళావతి గారు, మీరు చెప్పినట్టు తిన్నాను కదా, ఇక నేను నార్మల్ గా తింటానండి, బాగా ఆకలిస్తోంది అని అంటాడు. అప్పుడు కావ్య, అయ్యో దానికేం భాగ్యం, తినండి, కానీ నేను చెప్పినట్టుగానే తినాలి అని అంటుంది. అప్పుడు రాజ్, మీరు నాకు ట్రైనింగ్ ఇస్తున్నట్టు లేదండి, నాకు శిక్ష వేస్తున్నట్టుగా ఉంది అని అంటాడు. అప్పుడు కావ్య, అయ్యో అదేంటి రామ్ గారు అంత మాట అనేశారు అని అంటుంది. అప్పుడు రాజ్, మరేంటండి ఇది, నా చెయ్యి టేబుల్ కి కూడా తగలకుండా తినమంటే ఎలా తింటాను, నాకు చాలా ఇబ్బందిగా ఉంది, సరిగ్గా కడుపు నిండా కూడా తినలేకపోతున్నాను అని అంటాడు. అప్పుడు కావ్య, మరి మా బాస్ లాగా ఉండాలంటే ఇలానే చెయ్యాలండి, మా బాస్ అలానే తింటారు అని అంటుంది. అప్పుడు రాజ్, ఆఫీస్ లో అలా తింటానులేండి, ఇప్పుడు ఎవరు లేరు కదా, నార్మల్ గా నేను తినేలాగా తింటాను, ఆకలిస్తుంది కళావతి గారు, ప్లీజ్ అండి అని అంటాడు. అప్పుడు కావ్య, సరే కానివ్వండి అని అంటుంది. అప్పుడు రాజ్ అమ్మయ్య అని కడుపు నిండా తింటాడు. ఆ తరువాత కావ్య, ఇప్పుడు తినడం అయిపోయింది కదా, ఇప్పుడు మీకు తుమ్ము వస్తే ఎలా తుమ్మాలో మీకు నేర్పిస్తాను అని అంటుంది. అప్పుడు రాజ్, అలాగేనండి చూపించండి అని అంటాడు. అప్పుడు కావ్య, అందరిలో ఉన్నప్పుడు మీకు తుమ్ము వస్తే పెద్దగా తుమ్మకూడదు, చిన్నగా తుమ్మాలి అని అంటుంది. అప్పుడు రాజ్, అంటే ఎలా కళావతి గారు అని అంటాడు. అప్పుడు కావ్య ఒకసారి చేసి చూయిస్తుంది. రాజ్ ని ఒకసారి అలానే చేయమంటుంది. అప్పుడు రాజ్ కొంచెం పెద్దగా తుమ్ముతాడు. అప్పుడు కావ్య, మీరు తుమ్ముతున్నప్పుడు కొంచెం సౌండ్ వస్తుందండి, అలా కూడా రాకూడదు, నేను చూస్తున్నాను కదా, ఇలా చూడండి అని మరోసారి తుమ్మి చూయిస్తుంది. అప్పుడు రాజ్ అచ్చం కావ్యలానే చేస్తాడు. అప్పుడు కావ్య, ఆ ఇలానే చెయ్యాలి అని అంటుంది. ఇదంతా చూసి రుద్రాని, ఈ కావ్య ఎందుకని ఎలా తుమ్మాలి ఎలా తినాలి ప్రతిదీ రాజ్కి ట్రైనింగ్ ఇస్తుంది, నాకేంటో అర్థం కావడం లేదే, అసలు ఎందుకని ఇలా చేస్తోంది అని రాజ్ కావ్యలనే ఇద్దరిని బాగా గమనిస్తూ ఉంటుంది. అలా రాజ్, కళావతి గారు ఇప్పుడు తినడం తుమ్మడం నేర్పించేశారు కదా, ఇప్పుడన్నా కంపెనీ ఫైల్స్ తీసుకొని వచ్చి అసలు మీటింగ్ లో ఏం మాట్లాడాలో నేర్పించండి అని అంటాడు. ఆ మాట రుద్రాని విని ఆశ్చర్యపోతుంది. ఏంటి, కంపెనీ ఫైల్స్ ని తీసుకొని వచ్చి నేర్పించాలా అంటే ఈ కావ్య తెలివిగా బోర్డ్ మీటింగ్ కి రామ్ ని ట్రైన్ చేసి రాజ్ లాగా తీసుకెళ్లి ఆ రోజు అందరి ముందు మాట్లాడిద్దామని అనుకుంటుందా? అమ్మ కావ్య, నువ్వు మామూలు దానివి కాదు, వెంటనే ఈ విషయాన్ని యామినితో చెప్పాలి అని అనుకొని పక్కకి వెళ్లి యామినికి కాల్ చేస్తుంది. స్వప్న పెట్టుకున్నలాంటి వైట్ బీడ్ ఇయర్ రింగ్ సెట్ మీకు కావాలా? అయితే వెంటనే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న షాపింగ్ ఐకాన్ ని కానీ డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని యూజ్ చేసి కానీ వెంటనే మీ ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి. అప్పుడు యామిని, ఏంటి నాకు కాల్ చేశావు అని అంటుంది. అప్పుడు రుద్రాని, ఆ కావ్య రామ్ ని రాజ్ లాగా ట్రైన్ చేసి ఆఫీస్ కి తీసుకెళ్లాలని చూస్తోంది అని అంటుంది. అప్పుడు యామిని, ఏంటి మీరనేది, మా బావని రాజ్ లాగా ట్రైన్ చేసి ఎండీగా ఆఫీస్ కి తీసుకెళ్లాలని చూస్తోందా అని అంటుంది. అప్పుడు రుద్రాని, అవును యామిని, రాజ్ కి ఇంట్లో ట్రైనింగ్ కూడా ఇస్తుంది అని అంటుంది. అప్పుడు యామిని, సరే ట్రైనింగ్ ఇవ్వనివ్వండి, మా బావని ఆఫీస్ కి కూడా తీసుకెళ్ళనివ్వండి, ఆ కావ్య తాను తీసిన గోతులోనే
తానే పడేలాగా నేను చేస్తాను కదా అని అంటుంది. అప్పుడు రుద్రాని ఏం చేయబోతున్నావు యామిని అని అంటుంది. అప్పుడు యామిని నేను ముందుగా చెప్పను, చేసి చూపిస్తాను చూడండి అని అంటుంది. అప్పుడు రుద్రాని కోపంగా కాల్ కట్ చేసి ప్లాన్ ముందే చెప్తే ఏమవుతుందంట అని అనుకుంటూ ఉంటుంది. అయితే ఏమైందిలే, ఆ కావ్య చేయాలనుకున్నది ఆ యామిని ఏదో ఒకటి చేసి అడ్డుకుంటుంది కదా, అది చాలే అని అనుకుంటూ ఉంటుంది. అలా రాజ్ ట్రైనింగ్ అంతా అయిపోయిన తర్వాత తిరిగి ఇంటికి వెళ్ళిపోతాడు. యామిని రాజ్ ఎప్పుడొస్తాడా అని ఎదురు చూస్తూ ఉంటుంది. రాజ్ వస్తాడు. రాజ్ రాగానే యామిని, బావా కళావతి గారు నీకు ఎండిగా ఎలా ఉండాలో ట్రైనింగ్ ఇస్తున్నారంటగా అని అంటుంది. అప్పుడు రాజ్ ఈ విషయం నీకెలా తెలిసి యామిని అని అంటాడు. అప్పుడు యామిని నాకు కళావతి ఆ విషయం చెప్పింది బావా అని అంటుంది. అప్పుడు రాజ్ అలాగా అని అంటాడు. అప్పుడు యామిని మరి కళావతి నేర్పించినట్టు బాగా నేర్చుకున్నావా బావా అని అంటుంది. అప్పుడు రాజ్ అవును యామిని చాలా బాగా నేర్చుకున్నాను అమ్మో, కానీ ఆ కళావతి లాగా వాళ్ళ బాస్ లాగా ఉండాలంటే చాలా కష్టం అని అంటాడు. అప్పుడు యామిని అయితే నీకు ఇంకా కాన్ఫిడెన్స్ వచ్చేలాగా నేను నీకు ఒక చిన్న ఐడియా ఇవ్వనా అని అంటుంది. అప్పుడు రాజ్ ఏంటది యామిని అని అంటాడు. అప్పుడు యామిని నువ్వు రేపు ఉదయాన్నే కళావతికి కూడా చెప్పకుండా వాళ్ళ ఆఫీస్కి వెళ్ళు బావా, అక్కడ ఉన్న ఎంప్లాయీస్ అందరితో రేపంతా నువ్వు ఇవాళ కళావతి ఇచ్చిన ట్రైనింగ్ ప్రకారంగా అక్కడ అందరితో ఉండు, ఎంప్లాయీస్ అందరితో మాట్లాడు. అప్పుడు నువ్వు అక్కడ ఉన్న ఎంప్లాయీస్ అందరితో ఇంటరాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది కదా, ఇది కూడా నీ ట్రైనింగ్ లో ఒక భాగం అనుకో అని అంటుంది. అప్పుడు రాజ్ నువ్వు చెప్పింది కూడా బానే ఉంది యామిని, నువ్వు చెప్పినట్లుగానే నేను రేపు కళావతి గారి ఆఫీస్ కి వెళ్తాను, అక్కడ ఉన్న ఎంప్లాయీస్ అందరితో ఇంటరాక్ట్ అవుతాను. ఈ రోజు కళావతి గారు నాకు ఇచ్చిన ట్రైనింగ్ ని రేపు అక్కడ నేను ప్రాక్టికల్ గా ఇంప్లిమెంట్ చేస్తాను అని అంటాడు. అప్పుడు యామిని ఆల్ ది బెస్ట్ బావా అని అంటుంది. అప్పుడు రాజ్ థ్యాంక్ యూ యామిని అని అంటాడు. అలా యామిని రాజ్ వెళ్ళిపోయిన తర్వాత చూసావా కళావతి, నువ్వు మా బావనే రాజ్ లాగా ట్రైనింగ్ ఇచ్చి ఎండీగా ఆఫీస్ కి తీసుకెళ్ళాలి అని అనుకుంటున్నావు, కానీ నేను చాలా తెలివిగా నువ్వు తీసిన గోతులోని నువ్వే పడేలాగా ఎలా చేస్తున్నానో మా బావని నీ కూడా చెప్పకుండా రేపు ఆఫీస్ కి వెళ్ళేలా చేస్తున్నాను. పాపం మా బావ నా మాట విని సరేనని రేపు ఆఫీస్ కి కూడా వెళ్తానన్నాడు. అక్కడ ఎంప్లాయీస్ అందరికీ రాజ్కి గతం గుర్తులేదన్న విషయం ఎవ్వరికీ తెలీదు. రేపు రాజ్ చేసే బిహేవియర్ కి అక్కడ ఉన్న వాళ్ళందరికీ మైండ్ పోతుంది అని అనుకుంటూ ఉంటుంది. అక్కడ ఉన్న వాళ్ళంతా ఏంటి రాజ్ సార్కి పిచ్చేమన్నా పట్టిందా అని అనుకుంటూ ఉంటారు. ఇంకా నువ్వు ఎల్లుండు బోర్డ్ మీటింగ్ లో రాజ్ ని ఎండీగా ఎలా కూర్చోపెడతావో నేను కూడా చూస్తాను అని అనుకుంటూ ఉంటుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.